మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగించేది సిలువ శక్తి. కలువరి సిలువ నాకు విలువ, నాకే విలువ. కలువారి సిలువ నాకే విలువ, కలుషంబు బాపే కరములు చాచే. కలువారి సిలువ నాకే విలువ, కలుషంబు బాపే కరములు చాచే. కలువారి సిలువ నీ పాదరేణువునై నన్నుండిపోని, నీ సేవలో బ్రతుకు తెలవారిపోని. నీ పాదరేణువునై నన్నుండిపోని, నీ సేవలో బ్రతుకు తెలవారిపోని. నీ మాట నా నోట జనులంత వినని, నీ మాట నా నోట జనులంత వినని. సువార్తతో నన్ను కలవరమే గనని, సువార్తతో నన్ను కలవరమే గనని. కలువారి సిలువ నాకే విలువ, కలుషంబు బాపే కరములు చాచే. కలువారి సిలువ మా రక్షక, మా విమోచక, యూదాగోత్రపు సింహమా, మా కొరకు పరలోక రాజ్య వైభవాన్ని విడిచి ఈ ధరకు ఏతించి మమ్మల్ని ఆదరించారు. మీరు వచ్చిన ఆ దినాలలో దాదాపు 2025 సంవత్సరాల క్రితము అనేక మంది మనుషులు మిమ్మల్ని చూశారు. వారు అనేకులు మీతో కలిసి నడిచారు. మీరు చేస్తున్న అద్భుతాలను వారు కూడా చూసి, ఇంత గొప్ప మెషియా ఈ భూమి మీదకి వచ్చాడు అని అందరూ అవాక్కైపోయారు. కొందరు సంతోషించారు, మరికొందరికి దుఃఖము, అసూయ పుట్టింది. మరికొందరైతే ఈయన రాజుగా వచ్చాడే, మేము రాజులమైతే వీరెవరు చంపాలని కోరారు, కానీ మీరు చచ్చిపోలేదు. చంపాలని కోరిన వారు చనిపోయారు, కానీ మీరు బ్రతికి శాశ్వతంగా మీరు నిలిచిపోయారు అన్నట్లు మీ ప్రేమను మేము చాటించడం మా చేతనవున కొద్ది మాటలు మాట్లాడాలని ఇష్టపడుతున్నాం. గొప్ప కార్యాలు చేస్తారని నమ్ముతూ యేసయ్య నామములో ఘనపరుస్తున్నాము తండ్రి, ఆమెన్. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనములు. దయచేసి ఈ యూట్యూబ్ను మీరు చూడదలిచినప్పుడు కొంచెం టైం పడుతుంది. ఆఖరి వరకు విని దేవుని స్తుతించండి. మీకు పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణ కలిగితే ఇతరులకు ఈ సందేశాలను పంపండి.
వారు కూడా దేవుని గణపరుస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీకా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనము. మీకా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనము. అయితే సమూహములుగా కూడుదానా, సమూహములుగా కూడుము, శత్రువులు మన పట్టణము ముట్టడి వేయుచున్నారు, వారు ఇశ్రాయేలీయుల న్యాయాధిపతిని కర్రతో చెంప మీద కొట్టుచున్నారు. అయితే సమూహములుగా కూడుదానా, సమూహములుగా కూడుకొనుము, శత్రువులు మన పట్టణము ముట్టడి వేయుచున్నారు, వారు ఇశ్రాయేలీయుల న్యాయాధిపతిని కర్రతో చెంప మీద కొడుతున్నారు. చెంప మీద చేత్తో కొడతారు, కర్రతో ఈపును బెత్తంలో ఈపు వాడుతారు. ఏండి, కానీ ఇక్కడ కర్రతో చెంప మీద కొడుతున్నారు అంటే ఇదేదో మామూలు మాట కాదు. ఇశ్రాయేలు యొక్క న్యాయాధిపతిని హింసిస్తున్నారు, ఇశ్రాయేలు యొక్క న్యాయాధిపతిని కొడుతున్నారు, కొరడాలతో కొడుతున్నారు. దేవుని పిల్లలారా, ఈ మాటలు అది ఆయన మరణకాలానికి సాదృశ్యంగా చెప్పబడినటువంటి మాటలు. ఆ దినాల శత్రువులు ఒక్కుమటిగా మీదికి వచ్చినప్పుడు, అయితే మీరందరూ కూడుకుని ప్రార్థన చేయండి. దానా అనేటువంటి స్త్రీలింగం ఇక్కడ వాడారు. అనగా దానా అనేటువంటి స్త్రీ అనేది ఏంటనగా సంఘము, సహవాసము. సంఘాన్ని దేవుడు స్త్రీతో పోల్చాడు. స్త్రీ బలహీనురాలే, కానీ ఆమెలో ఉన్నటువంటి బలము చాలా గొప్పది. స్త్రీ అనుకుంటే ఏదైనా సాధిస్తుంది. అవును దేవుని బిడ్డలారా, సంఘములో స్త్రీలైనా పురుషులైనా అందరూ కూడా ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడుతున్నటువంటి వధువులు అని గుర్తు చేసుకోవాలా. మన ఏకైక వరుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన రాబోతున్నాడు. ఆయన ఇంతకు ముందు వచ్చాడు, బాలుడుగా పుట్టాడు, ఆయన యవనుడుగా అద్భుతాలు చేశాడు, తర్వాత ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళాడు, ఆయన తిరిగి రాబోతున్నాడు. ఏ సంఘం అయితే కూడుకొని ప్రార్థన చేసిందో, ఏ సంఘం కొరకైతే ఆ దినము వారు చెంప మీద కర్రతో కొట్టారో, ఈ దినం కూడా అనేక మంది దైవజనులను, విశ్వాసులను కర్రతోనే కాదు కత్తులతో కూడా పొడిచి చంపుతూ ఉన్నారు. ఆ దినాల్లో ఉన్నటువంటి హింసలు ఈ దినములో చెప్పాలంటే అవి ఏమి కొత్తవి కాదు అన్నట్లు అనేక పర్యాయములు ఈ మాటలు మనము ధ్యానించుకుంటూ వచ్చాం. అది ఏంటి అనగా క్రీస్తు యొక్క జనన దినము. ఎందుకండి క్రీస్తు యొక్క జనదినము అని పలానా తారీఖుని లేనే లేదు కదా, ఎక్కడ ఉందండి క్రీస్తు జననం ఇప్పుడు పుట్టాడు అని అంటే, ఒక ఆయన అంటాడు, ఒక గొప్ప వ్యక్తి అంటాడు, ఎంతోమంది బాబాలు వచ్చారు, తాతలు వచ్చారు, మఠాధిపతులు వచ్చారు, పీఠాధిపతులు వచ్చారు, చక్రవర్తులు వచ్చారు, రాజులు వచ్చారు, యేసుప్రభు కంటే ముందు వచ్చారు, దేశాలను జయించారు, కానీ ఎవరి పేర్లు కూడా నమోదు కాలేదు. ఒక్క యేసుప్రభు పేరే ఈ ప్రపంచ చరిత్రను 2 భాగాలుగా చేసింది. ఆయన గురించి చెప్పుకోవటంలో ఎందుకు తారీఖు రాలేదనగా, ఒక కఠినమైన వ్యక్తి, ఒక మోసగాడు, ఒక దొంగ, ఒక వ్యభిచారి, ఒక త్రాగుబోతు దేవుని ఎరక్క ఇష్టానుసారంగా తిరుగుతున్నప్పుడు, సమాజ విలువలు ఎరుగక ఇష్టానుసారంగా తిరిగినప్పుడు, అతడు మారు మనసు పొంది రక్షణ పొందినప్పుడు అతని జీవితంలో యేసు ఉద్భవిస్తాడు. హల్లెలూయా. అందుకే ఆ తారీఖు దేవుడు అందరికి కూడా మరుగు చేసి పెట్టాడు. అందుకు నేడు ఇంటికి రక్షణ వచ్చిందని జక్కయ్యతో యేసయ్య చెప్పిన మాట. జక్కయ్య పుట్టింది ఎప్పుడు అనగా యేసయ్య ఇంటికి వచ్చినప్పుడు. యేసయ్య జక్కయ్య ఇంటికి వచ్చినప్పుడు యేసయ్య ఆయన హృదయంలో జన్మించాడు. నీవు నేను మనము రక్షణ పొందినప్పుడు యేసయ్య నా హృదయంలో, మీ హృదయంలో జన్మించాడు. ఆ తారీఖు నీకు వేయటానికి ఆయన తారీఖు వేయబడలేదు. చప్పలు కూడా దేవుని చూద్దామా. ఆయన ఒకటి మైనస్ చేసుకున్నాడు నీ కొరకు. ఎందుకో తెలుసా? నీ జన్మదినము బయటికి రావాలి. ఇక్కడ అంటున్నాడు మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనంలో, బెత్లెహేమా ఎఫ్రతా, యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలులకు ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఏ ఇశ్రాయేలు న్యాయాధిపతిని వీరు చంప మీద కొట్టారో అదే ఇశ్రాయేలు గోత్రములో, అదే యూదా గోత్రములో ప్రపంచాన్ని ఏలబోయే రాజు బెత్లెహేము ఎఫ్రతా. ఎఫ్రతా అనేది బెత్లెహేముకు పురాణమైనటువంటి పేరు.
ఎఫ్రతా అనగా అన్నవరం, బెత్లెహేము అనగా రొట్టెల గృహం. ఒక స్వల్ప గ్రామం, చిన్న గ్రామం. ఆ చిన్న గ్రామములో దేవుని కార్యం జరిగించాడు. మీ ఊరు చిన్నదా? మీ ఇల్లు చిన్నదా? మీరు చాలా చిన్నవారా? అసలు మీరు లెక్కకే లేరా ఎవరికే కానీ? మీ పేరే ఎవరికి తెలియదా? దేవుడు అంటాడు, నా బిడ్డలారా, నా జన్మదినం ఇడిచిపెట్టు. నీ జన్మదినమునకు కారకుడు ఎవరు అనుకున్నావు? ఈ సృష్టికర్త. ఇదా బెత్లెహేములో ఏ విధంగా ఎఫ్రతా, ఎఫ్రతా అనగా బెత్లెహేము, ఎఫ్రతా. రూతు యొక్క మామ పేరు ఎలిమెలెకు, అక్కడే పుట్టాడు. దావీదు కూడా బెత్లెహేములోనే పుట్టాడు. దావీదు కూడా బెత్లెహేములోనే పుట్టాడు. ఈ ఊరు ఈ ప్రపంచానికే ఒక సెంటర్, కేంద్రీకరింపబడిన సెంటర్ ప్రాంతము. యేసుప్రభు వారు ప్రపంచంలో ఎన్నుకున్నటువంటిది గ్రామం ఏంటనగా స్వల్ప గ్రామమైనటువంటి బెత్లెహేములో చిన్న గ్రామాన్ని ఎన్నుకున్నాడు ఆయన. నీవు కూడా ఈ సమాజంలో ఇలువే లేదా, నీ పేరే కనపడదంటే యేసయ్య నిన్ను కూడా ఎన్నుకోబోతున్నాడు. హల్లెలూయా. నిన్ను గుర్తించాడు యేసయ్య. నిన్ను గుర్తించాడు గనుక నీ జీవితంలో బెత్లెహేము, ఎఫ్రతా, యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. అబ్బా, నీలో నుండి వచ్చును, నాలో నుండి వచ్చును, మనలో నుండి వచ్చును. అందుకే అన్నాడు యేసయ్య. ఈ యెషయా గారు, ఈ మీకా గారు సమకాలికులు, దేవుని బిడ్డలారా. యెషయా గారు ప్రబోధించిన మాటలు, ప్రవచనాలు ఈ మీకా గారు ఎత్తి రాస్తుంటున్నారు. అదే మనము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనమును మనం చూసినప్పుడు అంటాడు, ఎలా అనగా మనకు కుమారుడు పుట్టెను, శిశువు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానమునకు అధిపతి అతనికి అని పేరు. దేవుని బిడ్డలారా, అంటే ఈ భక్తులని పడిన వారు ఎక్కడే కానీ మోసం చేసినట్టు, టక్కర చేసినట్టు కనపడలేదు. వారు దేవుని సన్నిధిలో కాచుకొని వేచి ఉన్నారు కనుక ఈ భక్తునికి, ఈ ప్రవక్తకు చెప్పిన మాటలు అదే మాటలు ఆయనకి చెప్పాడు. మానవుని యొక్క స్వభావం ఏంటనగా ఈయనకాడ ఈ మాట చెప్తాడు, వానికాడ వాని మాట చెప్తాడు. వీళ్ళిద్దరికి కొట్లాట పెట్టి వాడు పక్కకు పోయి సపట్లు కొట్టి ఆనందిస్తూ ఉంటాడు. మానవుని యొక్క తలంపులకు, దేవుని యొక్క తలంపులకు ఎంత తేడా. ఆమె చెప్పింది మరొకటి అయితే ఆమె గురించి చెప్పేది ఇంకొకటి. అప్పుడే మారిపోయి ఉంటాయి మాటలు. కానీ దేవుని యొక్క మాటలు మారనే మారవు. హల్లెలూయా. మారనే మారవండి. మారదు మారనే మారదు. మధురమైన ప్రేమ నాదు యేసుని ప్రేమ. మారదు మారనే మారదు. మారనే మారదు. మధురమైన వాక్యం నాదు యేసుని వాక్యం. ఎస్, మారదు మారనే మారదు. మధురమైన ప్రేమ నాదు యేసుని ప్రేమ. మధురమైన ప్రేమ నాదు యేసుని ప్రేమ. మారదు మారనే మారదు. మారనే మారదు. మధురమైన ప్రేమ నాదు యేసుని ప్రేమ. మధురమైన ప్రేమ నాదు యేసుని ప్రేమ. దేవుని యొక్క మాటలు స్థిరమైనవి, నిన్న నేడు నిరంతరం ఏకంగా ఉండేవి. అందరము దేవుని చూద్దామా?
భూరాజుల మారినా, భూమే గతించిన, పర్వతములు తొలగినా, నదులే ప్రవహించిన, భూరాజులు మారినా, భూమే గతించిన, పర్వతములు తొలగినా, నదులే ప్రవహించిన, మారదు మారదు మారనే మారదు, మధురమైన ప్రేమ నాదు యేసుని ప్రేమ, మధురమైన ప్రేమ నాదు యేసుని ప్రేమ. ఆ దినము మాట్లాడిన దేవుడు ఈ దినము మాట్లాడుచున్నాడే. ఆ దినము ప్రవక్తలతో మాట్లాడుతున్న దేవుడు ఈ దినము మనతో కూడా ఆయన మాట్లాడుచున్నాడు. పూర్వము మన పితరాలతో మాట్లాడిన దేవుడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 1:1 పూర్వము మన పితరాలతో మాట్లాడిన దేవుడు ఇప్పుడు తన కుమారుని యేసుక్రీస్తు ద్వారా వాక్యముతో పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మనందరితో మాట్లాడుచున్నాడు. ఆయన ఎలుతూ పరిశుద్ధాత్మను ఒక గొప్ప దినుసుగా ఇచ్చిపోయాడు మనకు. పరిశుద్ధాత్ముడు మీకు అన్నీ బోధిస్తాడు అంటాడు యేసే. ఆమేన్. పరిశుద్ధాత్ముడు మీకు అన్నీ బోధిస్తాడు. ఓ ఎఫ్రతా, ఓ బెత్లెహేమా. ఈయన చూడండి, ఈ బెత్లెహేములో పుడుతున్నాడంటే పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచూ ఉండెను. హల్లెలూయా. ఓ మై గాడ్. ఆదికాండము 1:1-2 ద బుక్ ఆఫ్ జెనెసిస్ చాప్టర్ 1:1 and 2 చదువుకుందాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి ఆకాశములు సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను. ఆది అనే మాట ఆయన పేరు. అది ఆమేన్ అనువాడు ఆయన, ఆది అనువాడు ఆయనే. పరిశుద్ధ గ్రంథములో మొదటి పదము ఆది అని ఉంది. పరిశుద్ధ గ్రంథములో క్రొత్త నిబంధనలో ప్రకటన గ్రంథము ఆఖరి అధ్యాయం ఆఖరి వచనం 22:21 ఆమేన్ ఉంది. ఆమేన్ అంటే అవునుగాక. ఆయన పేరు గొప్పది. ఒకసారి ఇలా రండి, ప్రకటన గ్రంథం ఆఖరి వరకు రండి. చూడండి, ప్రభు అయిన యేసు కృప పరిశుద్ధులకు తోడై ఉండునుగాక అంటే అందరం చెప్పాలి ఇప్పుడు మనము. ఆమేన్. ఆమేన్ ఉందా లేదా? ఇప్పుడు బైబిల్లో మొదటి అధ్యాయం 1వ వచనంలో ఆది అని ఉందా లేదా? ఉందా లేదా? సరే, అక్కడ 22వ అధ్యాయము 13వ వచనంలో నేనే అల్ఫయు ఓమేగను, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమునై ఉన్నాను. హల్లెలూయా. మై గాడ్. ఎవరైనా ఉన్నారా? మీకు ఏమైనా తెలుసా? మన డాడీకి ఏమైనా తెలుసా? మన మమ్మీకి ఏమైనా తెలుసా? ఇంకా ఎవరికైనా ఏమైనా తెలుసా? చూడండి, ఇక్కడ 13వ వచనము నేనే అల్ఫాయు. అల్ఫాయు అంటే అర్థం ఏంటనగా దేవుని బిడ్డలారా, ఆది కాలములోనే గ్రీకు భాషలో దేవుని బిడ్డలారా అల్ఫా ఓమేగా. అల్ఫా అనేది మొదటి పదం, ఓమేగా అనేది గ్రీకు పదములో ఆఖరి పదం. ఆయన మొదటివాడు, ఆయన కడపటివాడు. నీ జీవితానికి కూడా ఉచ్ఛ్వాసం ఇచ్చింది మొదటి శ్వాస అయితే, తన శ్వాసను ఆయన తీసుకునేది కూడా ఆఖరి శ్వాసే. హల్లెలూయా చెబుదామా? ఆయన ఇస్తేనే కదా నువ్వు గాలి తీసుకునేది. అప్పుడప్పుడు మనం పేపర్లలో చదువుకుంటూ ఉంటాం, అయ్యగారు ఆయన తుది శ్వాస ఇరిచాడు, ఆయన ఇడవలేదండి, ఇచ్చిన దేవుడు తీసుకున్నాడండి. హల్లెలూయా. పేపర్లు చదువుతున్నారా? ఆయనకు తుది శ్వాస ఎక్కడి నుంచి ఉంది? ఆయనకు మొదటి శ్వాస ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మ గర్భములో నీవు నేను రవంతైనా ఏర్పడబడక మునిపే దేవుడు మనకు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఇచ్చాడు. అందుకే ఆదాము ఊపిరి, ఆదాము యొక్క నాసిక రంధ్రాలలో దేవుడు ఊపిరి ఊదే కనుక నరుడు జీవాత్మాయను జీవించాడు. ఇది ఆయనది కనుక ఆది అంతమై ఉన్నాడు ఆయన. ఆయన అంటాడు, ఓ ఎఫ్రతా, ఓ బెత్లెహేమా, ఓ రొట్టెల గృహమా. బెత్లెహేము అనగా ఎఫ్రత అనగా అన్నవరము, రొట్టెల గృహము. రొట్టెల గృహము అనగా దేవుని యొక్క వాక్యము. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము
గలవాడు. ఆయన శరీర రక్తంలో మనం పాల్గొనకపోతే ఈ ఈ జీవనోపాధికి మనం కడుపు ఎంత నింపుకున్నా కానీ దేవుని యొక్క వాక్యము అనేటువంటి శక్తి మనకు ఒక దేవుని బిడ్డకు లేకపోతే వాడు ఇరిగిపోయినటువంటి చెట్టు లాంటి వాడు. దేవుని బిడ్డలారా, మీ కుటుంబాల్లో ఎఫ్రతాలో లేక బెత్లెహేములో పుట్టిన యేసయ్య మీ ఇంటిలో పుట్టాలి. మొదట నీ హృదయంలో పుట్టాలి. మొదట నీ హృదయంలో కనుక పుడితే నీకు రోజు పండుగ. హల్లెలూయా చెప్పండి. రోజు పండుగ చేద్దామా? ఓన్లీ క్రిస్మస్కే చేద్దామా? మళ్ళీ క్యారల్స్కి రావాలా, మళ్ళీ పెయింటింగ్ చేయాలా, మళ్ళీ డబ్బులు గట్లా ఇవన్నీ ఉంటాయి కదా. అయ్యో అట్లయితే అందుకే అది తప్పించడానికి దేవుడు క్యాలెండర్లు పెట్టించినాడు. కానీ నువ్వు నిజమైన క్రైస్తవ దేవుని బిడ్డ, దేవుని అనుసరించేవాడు అయితే దేవుడు నీకు నిజంగా రోజు క్రిస్మస్ ఇస్తాడండి. నాకు తెలుసు నీకు శరీర బడలికలు ఉన్నాయని, నాకు తెలుసు నీకు అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, నాకు తెలుసు నీ పిల్లలు ఎదురు తిరిగి వారు ఉన్నారని, నాకు తెలుసు నీ భర్త కూడా నిన్ను హింసిస్తున్నాడని, నాకు తెలుసు నీ భార్య కూడా నీ మాట వినటం లేదని. అయినను నువ్వు నిజమైన దేవుని బిడ్డగినైతే నీకు రోజు క్రిస్మసే. ప్రైజ్ లార్డ్. రోజు క్రిస్మసే నీకు. ఎవరన్నారు ఇవన్నీ ఉండకూడదని? ఉంటాయి, వాటిని జయించుకోవాలి. యేసుప్రభువారు పరలోక రాజ్య వైభవం ఇడిచిపెట్టాడు. ఆయనకున్నటువంటి గౌరవాన్ని ఇడిచిపెట్టాడు. ఆయనకున్నటువంటి హోదాని ఇడిచిపెట్టాడు. ఎల్లప్పుడూ వేలకొల దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులని పొగడబడుతున్న దేవుడు ఆ పొగడ్తలని ఇడిచిపెట్టుకొని భూమి మీదకి వస్తే అక్కడ పరలోక రాజ్యములో ఆయనకు స్థలము లేదు. ఆయన చివరికి కన్యమరియ గర్భం ధరించి ఎక్కడైనా గవర్నమెంట్ హాస్పిటల్లో కాన్పు కావాలంటే గవర్నమెంట్ హాస్పిటల్లో లేదు. చివరికి ఎక్కడ దొరికింది నాయన ఆమెకు ప్రసవ చేయటానికి సాధులు సన్యాసులు ఉండే సత్రములు కూడా ఆయనకు లేదు. చివర ఎక్కడెక్కడికెరిగిదనగా పశువుల పాక తొట్టిలో ఆమె జన్మించింది. పశువులు పాక ఎలా ఉంటుందో అది పాత మనుషులకు తెలుసు. మీరు చదువుకున్న వాళ్ళకు మీకు తెలియదు. మా బాల్యమంతా తెల్లారిందంటే ఫస్ట్ పని చేసేదంటే గేదెల బర్రెల పేడ మా నెత్తిన గంప ఉంటుంది. ఆ గంప పేడ కారుతున్నప్పుడు రొచ్చు, వాటి మూత్రం అంతా కారుతున్నప్పుడు ఇట్లా అంతలక్క కడుతుంది, ముక్కుకు అంతా కాలుతుంటే అది ఓటం దిబ్బలేయటం. ఆ గంపలోనే అలాగనే చేశాం. అందుకు అనుభవాలు నేను పంచుకుంటున్నాను. అందువల్ల మేము ఇప్పుడు ఏదైనా అంటే నేను ఇట్లా అనుకోను. ఎందుకంటే నేను పేడలోనే చేయి పెట్టాను కదా, రొచ్చులోనే చేయి పెట్టాను కదా. అందువల్ల మీరేందంటే కరెక్ట్గా బిసిలి నీళ్ళు తగిన మీరందరూ మీ సింకు దగ్గరనే ఏముంటుందండి, ఆ చేతులు కడుక్కునేటువంటి అది కూడా ఉంటుంది, అన్నీ కడుక్కోవటానికి. మా జీవితంలో వాళ్ళ పల్లెటూరులో పనులు చేసేవారు నాటుతూ భోజనం వచ్చిందంటే అదే నీళ్ళతో కడుక్కొని ఆ గెట్టు మీద కూర్చొని గెనం మీద కూర్చొని ఆ ముద్ర, ఆ రాగి ముద్ద, ఆ జొన్న ముద్దలను చట్నీ, ఆ కారం వేసుకొని బండ కారం వేసుకొని తినుకుంటారు. వాళ్ళు ఎప్పుడే కానీ సోపుతో కడిగిన మానవులు కానే. అయితే వాళ్ళు బాగా ఉన్నారండి, ఆరోగ్యంగా. హల్లెలూయా హల్లెలూయా. చాలా ఆరోగ్యంగా ఉన్నారండి వాళ్ళు. ఆ నాటుతున్నప్పుడు ఈ స్త్రీలు పిల్లరా ఎండ్రకాయలు కనపడితే వాటిని అట్నే పట్టుకోవటం, ఆ యొక్క వాటి కాళ్ళు చేతులు తిరిగి లోపల పెట్టుకో వారు వేసుకున్నటువంటి దాంట్లో వేసుకుని ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చేటప్పుడు ఆడ నాటింది, ఆమెకు కూలి వచ్చేసింది. వచ్చేటప్పుడు ఎండ్రకాయలు కూడా తీసుకొని వచ్చింది కూర వండటానికి. వారికి ఎంత ధైర్యం అండి. దేవుని బిడ్డలారా, బెత్లెహేము అనేది గ్రామం అండి. బెత్లెహేము లాంటి గ్రామంలో యేసుప్రభువు పుట్టాడండి. పుట్టాడు. ఎందుకనగా నిన్ను బాగా ఉంచడానికి ఆయన గ్రామంలో పుట్టాడు. నువ్వు పట్టణంలో బాగుండటానికి ఆయన గ్రామంలో పుట్టాడు. దేవుడు ఎంత గొప్పవాడంటే చూడండి, అంటాడు ఏలబోవాడు నీలో వచ్చును, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షము అగుచూ ఉన్నాడు. కాబట్టి ప్రసవమగు స్త్రీ ఆ పిల్లకును ఎరకును ఆయన వారిని అప్పగించును. అప్పుడు ఆయన సహోదరులు శేషించిన వారు ఇశ్రాయేలుతో కూడి వత్తురు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము నెరవేర్పు ఇక్కడ జరుగుతూ వచ్చింది. మనలో మనము ఎలా ప్రభు కొరకు జీవించాలి అనగా, నేను చిన్న గ్రామమైనను, చిన్న ఇండ్లైనను, చదివే లేకపోయినను, అందం కూడా లేకపోయినను, నన్ను చూసుకునేవారు లేకపోయినను పర్వాలేదు,
నీకు ఒక కుమారుడు పుట్టబోతున్నాడు. ఆ దినం కన్యమేరీ గర్భంలో పుట్టిన కుమారుడు నీకు కూడా కుమారుడుగా పుట్టబోతున్నాడు. నీకు పుట్టిన కుమారుని నువ్వు మోస్తావు, అవునా? నీకు పుట్టిన నవమాసాలు మోసావు, మళ్ళా 2-3 సంవత్సరాలు మోసుకుంటూనే తిరిగావు, అవునా? కానీ ఈ కుమారుడు పుట్టాడు కదా, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉన్నది. హల్లెలూయా. నీ భారము నా భారము మన అందరి భారం మోస్తున్నాడు యేసయ్య. మీరేం చేస్తారు? నేనంతా భారతదేశంతో భారం నేను మోస్తున్నాను మీరంటారు. ఎందుకయ్యా మీరు సరిగా ప్రార్థనకు అంటే, ఏం చేయాలి సార్, ఆడ పనులు ఉన్నాయి, వాళ్ళ పనులంతా నా నెత్తినేసినారు సార్ అంటారు. ఆ నెత్తినేసి అంటే నీకు తల మీద నీకు దేవుడు ఇచ్చాడు కదా, ఈ తలతో కూడా నువ్వు ఆలోచన చేయాలి. దేవా, నా కొడుకు నీవు రక్షకుడుగా వచ్చావు. వీరు అపోస్తుల బోధ ఎందును, సహవాసం అందును, రెట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక అంటే ఎన్ని ఆదివారాలు నువ్వు రక్షణ పొందిన తరువాత దేవుని సన్నిధానికి రాకుండా ఇంట్లో ఉన్నావు అంటే మరలా నీకు నీ తప్పులు పాపాలన్నీ మరలా లెక్క వేస్తుంటాడు. అప్పుడు రక్షణ పొందినప్పుడు నీ పాపాలన్నీ కూడా సముద్రము అగాధములో త్రొక్కివేశాడు, వాటిని జ్ఞాపకం చేసుకోలేదు. తూర్పుకు పడమరకు ఎంత దూరమో వాటిని దూరం చేశాడు. ఆకాశానికి భూమికి ఎంత దూరం ఉన్నదో దాన్ని దూరం చేసాడు. పోతే మరలా నువ్వు దాంట్లోకి పోతావు కదా. అయ్యో ఏమిరా బాబు, నువ్వు ఇట్లెందుకు చేసినావు నానా అని అంటున్నాడు. చూడండి, ఇశ్రాయేలు యూదా వారిని తమ పాపముల నుండి వారి విషయమై పశ్చాత్తాపడి యేసువైపు తిరిగినప్పుడు వారికి ఘోరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు తప్పించాడు, రాజులను శిక్షించాడు. నేను నీ పక్షంగా ఉంటానని ప్రభువారు చెప్పారు. ఇంత చెప్పినా కానీ మరలా మనం పాత జీవితానికి పోతే ఇంకా నీకు యేసు ప్రభువారు నీ హృదయంలో పుట్టలేదు, కానీ సైతాను పిల్లలన్నీ నీకు పుడుతున్నారు అని నేను చెప్పటంలే, యేసు ప్రభు చెప్తున్నాడు. అపవాది పిల్లలు చెప్తే వాని కొరకు పిల్లలు ఏడుస్తుంటే మనము తల్లి ఏమి పాలు ఇవ్వాలనిపిస్తుంది. ఒకవేళ అపవాది కనుక పుట్టాడంటే వాని కోరికలు ఇవి నెరవేర్చాలా లేదా? అలాగనే నేను కనుక పుడితే నా భారము నీ భారం అంతా నేను మోస్తానంటాడు యేసయ్య. ఆమేన్. నువ్వు పల్లెటూరులో ఉన్న పట్టణాలలో ఉన్న ప్రభు దినం వచ్చింది అంటే ఫస్ట్ నువ్వే ఉండాలి. ఫస్ట్ ఎవరు ఉండాలి? నువ్వు ఉండులే ఫస్ట్ అంటవా? చెప్పరు, చెప్పినావు కదా ఉన్నాయా నువ్వు అంటవా? అంతే అంతే. అలా కాదు, ఇది నా భాగ్యము, నీకు కూడా భాగ్యం కావాలి. నీకు కూడా భాగ్యం కావాలంటే నువ్వు ఏం చేయాలి? 100% అవును. రండి కొన్ని మాటలు ధ్యానించుకుందాం మనము. చూడండి, 4వ వచనంలో ఆయన నిలిచి యెహోవా బలము పొంది తన దేవుడైన యెహోవా నామ మహాత్మ్యమును బట్టి తన మందను మేపును కాగా వారు నిలుతురు. ఆయన భూమి అంతముల వరకు ప్రబలును. అవును, దేవుని యొక్క వాక్యము ప్రబలింది, వర్ధిల్లింది. ప్రపంచమంతా కూడా అది విస్తరిస్తుంది ఈ దినాలలో. కారణం ఏంటి అనగా, ప్రభువును తెలుసుకున్న పిల్లలు ఈ దినం చాలామంది సత్యాన్ని తెలుసుకున్నారు. అంతే, వాళ్ళు చేసిన పొరపాటు ఏం లేదు, వారు సత్యాన్ని తెలుసుకున్నారు. పాతకాలమంతా పొరపాటుని ఒప్పుకున్నారు, సత్యమును తెలుసుకున్నారు, సత్యం వెంట పరిగెత్తి కృపను అనుగ్రహించారు. ఈ సత్యం అనే దాన్ని నరికివేయాలని ఆశపడుతున్నారు చాలామంది. ఈ సత్యం అనేటువంటి వృక్షము బాగా పెరుగుతున్నది, ఎత్తుగా పెరుగుతుంటే చాలామంది దీన్ని నరికివేయాలి. ఆ దినము హేరోదు రాజు యేసుప్రభువే లేకుండా ఉండాలని 2 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా చంపటానికి ఆదేశం ఇచ్చాడు. అయితే దేవుడు తప్పించాడు. దేవుని బిడ్డలారా, నిన్ను నన్ను లేకుండా చేయటానికి ప్రపంచంలో ఎవరి చేత కాదు. ఒక్క ప్రభాకర్ రావు వెళ్ళిపోతే నాకంటే గొప్పవారు కోట్ల మంది వచ్చేస్తారు. మళ్ళీ హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ అనుకుంది. ఒక చెట్టుని ఎవరో నరికేసారనుకో, మళ్ళీ ఆ చెట్టు ఎక్కడో పుట్టింటుంది. ఎలా పుట్టింటుంది అది మన ఊహకందదు. ఈ చెట్టు యొక్క కాయలు విత్తనాలు తిన్నటువంటి ఈ పక్షులు ఎక్కడో పోయి రెట్ట వేసేస్తాయి. నువ్వు చెట్టు నరికితే అక్కడ ఇంకొక మానవ ఉండనే ఉంటుంది. ఎందుకనగా నీకు తెలియకుండానే పక్షులు విత్తనాలు తీసుకుపోయి నాటేసాయి. అక్కడ చప్పలు కొడతామా? నీకు తెలియకుండానే పోయింది బ్రదర్.
ఎక్కడి నుంచి వచ్చిందంటే అదే నువ్వు రాత్రి నిద్రిస్తుంటుండగా పగటిపూట పక్షులు వెళ్ళి ఆ పండ్లు తిని ఎక్కడో రెట్ట వేస్తే అది పెరిగింది. ఎక్కడి నుంచి వచ్చిందిరా బాబు అంటే అదే నీకు నాకు తెలియంది. ప్రభువు అంటాడు, నువ్వు దీన్ని ఎంత బంధించాలనుకుంటావో ఇది ఇంకా విస్తృతంగా పెరిగిపోతుంది. చప్పలు కూడా తెలిసి చూద్దామా. మారదు మారదు మారనే మారదు, మారదు మారదు మారనే మారదు, మధురమైన ప్రేమ నాదు యేసుని ప్రేమ. మారదు మారదు మారనే మారదు, మారదు మారదు మారనే మారదు, మధురమైన ప్రేమ నాదు యేసుని ప్రేమ. మధురమైన ప్రేమ నాదు యేసుని ప్రేమ. భూరాజులే మారినా, భూమే గతించిన, పర్వతములు తొలగినా, నదులే ప్రవహించిన, ఎవరు మారినా ఎవరు ఏమైనా, భూరాజులు మారినా, భూమే గతించిన, పర్వతములు తొలగినా, నదులే ప్రవహించిన, మారదు మారదు మారనే మారదు, మధురమైన ప్రేమ నాదు యేసుని ప్రేమ. మధురమైన ప్రేమ నాదు యేసుని ప్రేమ. శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు అది మారిపోలేదు. క్రిస్మస్ దినాలలో దైవజనులు విధములుగా దేవుని గురించి ప్రకటిస్తున్నారు. ఇంతగా ప్రబలుతున్నటువంటి ఈ సంతోషాన్ని ఎవరైనా ఆపగలరా? చేతనవుతుందా? దేవా, మాకిచ్చిన ఈ గొప్ప ఈ హింసలలోనే, ఈ కష్టాలలోనే, ఈ వ్యాధులలోనే, ఈ కుటుంబ వ్యవస్థ ఏదైనా కానీ నాకు నిన్ను చూసి ఆశ దయచేయి ప్రభువా. తూర్పు దేశ జ్ఞానులు 900 మైళ్ళు 50 రాత్రులు ప్రయాణం చేసి తన భార్య పిల్లలు మరిచిపోయి వస్తూ వస్తూ బంగారము తెచ్చారా? అబ్బా, బంగారము గిఫ్ట్కి ఇవ్వటమా? బంగారాన్ని గిఫ్టుగా ఇవ్వటమా? బంగారాన్ని గిఫ్టుగా ఇవ్వటమా? పెట్టి నిండా బంగారము తేవటమా? ఏమండి, యేసుప్రభు బంగారం పెట్టుకుంటాడా? ఆయనకెందుకు? బోలం ఎందుకు? సాంబ్రాణి ఎందుకు? ఎస్, వీరి మనసు పుట్టాడు, మనసులో పుట్టించాడు దేవుడు. అది నీకు మనసులో ఏదైనా పుడితే, నాకు మనసులో ఏదైనా పుడితే 600 అయినా 106 దేవుని కార్యము చేయటానికి మనమందరం ముందుకు రావాలి. ఆమేన్. అది మాదిరి. చూడండి, ఈ మీకా గ్రంథములో, మీకా అనే ఈ గ్రంథము క్రీస్తుకు పూర్వం 8వ శతాబ్దంలో రాయబడింది. మీకా అనగా అర్థం ఏంటనగా యెహోవా వంటి వాడు ఎవడు? హూ ఇస్ లైక్ జెహోవా? దేవుడు లాంటి వాడు ఎవడున్నాడు? ఎవరున్నారని నేనున్నానని చెప్పగలరు ఎవరైనా? దేవుని అంత పరిశుద్ధత ఎవరికైనా ఉందా? దేవుడు అంటే అర్థం ఏంటి అసలు మీకు తెలుసా? దేవుడు అంటే అర్థం ఏంటనగా పరిశుద్ధుడు అని అర్థం. చప్పలు కొడదామా? దేవుడు అంటే అర్థం ఏంటండి? ఎవరైనా ఉన్నారా మీ చరిత్రలో? ఎవరైనా అమ్మ నాన్న మన తాత ముత్తాతల పరిశుద్ధులు ఎవరైనా ఉన్నారా? ఇదిగో మన తాత ముత్తాతల ఆది కాలము నుండి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడుగా పరిగణింపబడ్డాడు. ఎవడనగా ఆయనే నజరేయుడైన యేసు. బెత్లెహేములో ఎఫ్రతా, బెత్లెహేమా మీ ఊరిలో పుట్టాడయా. చూడండి, రండి దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనము 5వ వచనం చదువుకుందాం. చదవండి. ఆయన సమాధానమునకు కారకుడగును. దేనికి కారకుడు ఆయన? మనుషులు కొట్లాటకు కొందరు కారకులు ఉంటాడు. వాడు ఊరికి వచ్చేటట్టు కొట్లాట పెట్టిపోతున్నాడు.
అప్పుడు మేము చిన్న వయసులో మా గ్రామంలో ఒకడు ఎప్పుడైనా సెలవు మీద వచ్చినట్టే వాడు వచ్చినప్పుడల్లా కొట్లాటే ఉంటుంది. మీరు ఏ ఇంట్లో ఉన్నారో, కోడలుగా ఉన్నారా, కూతురుగా ఉన్నారా, లేక భర్తగా ఉన్నారా, భార్యగా ఉన్నారా, మీరు ఎవరైనా సరే దేవుని బిడ్డలారా, మీరు సమాధానానికి కారకులుగా జీవించాలి. చెప్పకూడదమ్మా. కష్టాలు వస్తాయి రామని చెప్పాడమ్మా, ఇబ్బందులు ఉంటాయి లేవని చెప్పాడా? అన్నీ బాగున్నప్పుడు ఎక్కడి నుంచి వస్తాయో సంతోషం. అబ్బా హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం స్తోత్రం, అన్య భాషల మాటలు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఒక్కొక్కళ్ళకు ఆ ఫారినర్ని చూస్తే ఈయనకి ఎక్కడి నుంచి వస్తుంది? హోలీ స్పిరిట్ వస్తుంది. ఆయన జుట్టలకే ఈయనకు హోలీ స్పిరిట్. ఓ ఆయన అనుకోవాలి, అబ్బాయి ఈయన అంత ఆత్మతో నింపబడ్డాడు ఆయన అనుకొని ఆయన నాకు లెత్తిన 4 గింజలు ఇచ్చిపోతాడమని ఆయన ఇల్లు. ఈ ఆత్మ ఆయన నెత్తిన గింజలు దానికి నువ్వు కాసుకుని ఉండగాకు. ఫారిన్లో ఉన్న దేవుడు ఇండియాలో కూడా ఉన్నాడు. ఎంతమంది నమ్ముతారు ఈ మాట? నిద్రపోతున్న వారులారా, ఫారిన్లో ఉన్నవాడు దేవుడు ఉన్నాడా లేదా? చెప్పరు, మీరు ఏం చెప్పరు నాకు. అదే మళ్ళీ తేడా. అదే నీ నమ్మకం నా నమ్మకం. ఏమండి ఎట్లా నేను ఎట్లా చేస్తానండి? నేనేం దొంగతనం చేయను, నేను ఎవరిని అబద్ధం ఆడి చీటింగ్ చేయను. ఎట్లంటే పిలిచినవాడు నమ్మదగినవాడు, నిన్ను ఎన్నుకున్నవాడు నమ్మదగినవాడు, నీ పేరు పిలిచినవాడు నమ్మదగినవాడు. భూరాజులు మారిన, భూమి గతించిన, పర్వతములు తొలగిన, నదులన్నీ కూడా ప్రవహించిన, నువ్వు ప్రభువుకు ఇష్టడుగా జీవిస్తే ఆ నదులలో నిన్ను పక్కకు తీస్తాడు యేసయ్య. అగ్ని మధ్యన నడిచిన నువ్వు దేవుడు నీతో ఉంటాడు యేసయ్య. షడ్రక్ మేషక్ అబేద్నెగోతో ఉన్న దేవుడు నీతో ఉండలేడా? నీ నమ్మకం నిన్ను హెచ్చిస్తుంది. ఒకవేళ అగ్నిలో చచ్చిపో, క్యాఫర్కి పడతాయి. దేవుని కొరకు అగ్నిలో చచ్చిపోయినాడు అంటారు కదా, హల్లెలూయా చెప్పండి. చెప్పరు, క్యాఫర్కి పడతాయి. సింహం బోన్లో వేసిన కానీ పర్వాలేదు, పోతానన్నాడు డానియేల్. ప్రధానమంత్రిగా పరిగణింపబడ్డాడు దానియేలు మహాపరిశుద్ధుడిగా జీవించాడు, దేవునికి ఇష్టమైన వాడుగా జీవించాడు. అంటున్నాడు ఈ యొక్క 5వ వచనంలో, ఆయన సమాధానముకు కారకుడు. అశ్షూరు మన దేశంలో చొరబడి మన నగరంలో ప్రవేశింపగా వారిని ఎదురించుటకు మేము 7 గొర్రెల కాపరులను 80 ప్రధానులను నియమించాము. ఏ విధంగా మోసే కాలములో ఏదైనా సమస్యలు వస్తే 10 మందికి ఒక్కరు, 1000 మందికి ఒక్కరు, 500 మంది ఏ విధంగా నిర్ణయించాడో, మా దేవుని పిల్లలు ఎటువంటి వారనగా, బ్రదర్ మీరు, సిస్టర్ మీరు, ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు 1000 మంది కొరకు ప్రార్థన చేయండి. ఊరికి మీ ఇంట్లోనే మీరు మీకున్న సోఫా సెట్ మీద కూర్చొని ప్రార్థన చేయండి 1000 మంది కొరకు. దేవుడు గొప్ప కార్యం చేస్తాడా లేదా? హల్లెలూయా చెప్పండి. మనం చేసే ప్రార్థన ఎంతవరకు ఉంటుందో చెప్పండి. ఎన్ని నిమిషాలు ప్రార్థన చేస్తాం? మొదటి నిమిషాల్లోనే ఆవలింపు వచ్చేస్తుంది. మొదటి నిమిషంలో ఆవలింపు వస్తుంది. మొదట చక్కగా మోకాళ్ళు ఉన్నవాడు కొంచెము పశువు నీళ్ళు తాగినట్టు వంగిపోతాడు. ఇంకా కొంచెం ప్రార్థనకు అయితే తెలియకుండా తలకాయ భూమి మీద పెట్టి గొరక ఎస్ఐ ఆశీర్వదించా, ఎస్ఐ ఏమన్నట్టు ఏ స్వామి ప్రార్థన చేయండి. నీ కొరకు దేవుడు నిన్ను ఏర్పరచుకుంటున్నాడు. 1000 మందికి ఒక్కరిని, 500 మందికి ఒక్కరిని, 10 మందికి ఒక్కరిని. నువ్వు 10 మంది కొరకైనా నువ్వు ప్రార్థన చేయి. అమ్మ నాన్నలు విడిచిపెట్టి ప్రార్థన చేయి. హల్లెలూయా. అన్నదమ్ములను విడిచిపెట్టి ప్రార్థన చేయి. వారి కొరకు నువ్వు తప్పకుండా చేస్తావు, కానీ వారిని విడిచిపెట్టి 10 మంది కొరకు నువ్వు ప్రార్థన చేయి. 10 మంది క్షేమం కొరకు నువ్వు ప్రార్థన చేయి. ప్రభు జీవితంలో గొప్ప కార్యాలు చేస్తావు. 2 మాటలు ధ్యానించుకుందాం. 8వ వచనం దగ్గరికి వద్దాం. 8వ వచనం. యాకోబు సంతతిలో శేషించిన వారు అన్యజనుల మధ్యను అనేక జనములలోను అడవి మృగములలో సింహం వలె. అబ్బా, అడవి మృగములో ఎట్లా ఉంటారని ఇశ్రాయేల్ ప్రజలు శేషించిన వారు ఎట్లుంటారంటే ఒక ప్రత్యేకమైన జనాంగం అంట. ఏం జరుగుతుందో చూద్దాంలే అంటారంట. అంతే, చూద్దాం ఏం జరుగుతుందో. ఏదో అక్కడ పెద్దగా జరుగుతుంది అనుకోండి, ఏం కాదు, మౌనంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. మనం పని చేద్దాం, ప్రార్థన చేద్దాం, మన చేతనైతే ఏదైనా చేస్తాం, పని చేద్దామని నువ్వు దేవుని స్తుతిస్తూ ఉండాలట. ఎరికో గోడలు భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఎంతమంది ఉన్నారు అక్కడ యెహోషువతో? ఏండి, కొందరున్నారు.
యాజకులు ఉన్నారు, మందసం ఉన్నారు. ఈ భయంకరమైనటువంటి కఠినమైనటువంటి సమస్యను ఎడబాపుకోవాలంటే వాళ్ళు చేసిన పని ఒకటే, వారు ఉదయాన్నే లేచి దేవుని స్తుతించారు. చప్పట్లు కూడా దేవుని చూద్దామా. ఉదయాన్నే లేచి దేవుని స్తుతించారు. నా జీవితంలో నేను మధ్యరాత్రులు ఎప్పుడు దేవుని స్తుతించాలని ఎప్పుడు ఆశపడుతుంటాను, అలాగనే చేస్తుంటాను. నా జీవితంలో ప్రార్థన లేకుండా నేను ఎప్పుడు బయటికి పోను. నా జీవితంలో ప్రార్థన చేయకుండా నేను ఆహారం తీసుకోను. పొరపాటున ఎప్పుడైనా మర్చిపోయి తీసుకునే గొంతులో ఉన్నా కానీ, దేవా క్షమించు ప్రభువా, ప్రభువా క్షమించు ప్రభు, మీరు ప్రార్థన చేసుకోకుండా ఆహారం మింగుతున్నారు అంటాడా లేదా? నేను ఆహారం ఇస్తే మింగటానికి నేను స్తోమత ఇచ్చాను. ఇంత ఇదేమో ఆహారం మింగటానికి కొంతమంది చేత కావట్లేదు, కష్టమైపోయింది. దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు కదా, ఒక మాట చిన్న ప్రార్థన చేసుకుంటే దేవా నీకు స్తోత్రం అంటే నీకు మంచిగా ఉంటుంది కదా. హల్లెలూయా. అవును, ఇక్కడ ఏం చెప్తున్నాడు ప్రభువారు 5వ వచనంలో, ఏ వచనం చదువుకున్నాం మనం ఇప్పుడు? 7వ వచనంలో, యాకోబు సంతతిలో శేషించిన వారు యెహోవా కురిపించు మంచు వలెను, మనుషులకు ప్రయత్నము లేకుండా, నరుల యోచన లేకుండా నువ్వు గడ్డి మీద పడు వర్షం వలెను ఆ జనముల మధ్య ఉంటారంట. వీళ్ళు ఎవరు అనగా ఇశ్రాయేల్ ప్రజలు గడ్డి బాగా ఎదగాలంటే మంచు కురసాల. మంచు కురిసినప్పుడు ఈ గడ్డికి బలం వచ్చేస్తుంది. ఉదయకాలని మంచు కురిపించే దేవుడు ఈ చెట్ల మీద మంచు కురిసినప్పుడు అవి బాగా ఆస్వాదిస్తాయంట. అప్పుడు ఈ మంచు కురిసినప్పుడు ఈ ఆకులు కొంచెం వంగినట్టుగా కనపడతాయి. కానీ సూర్యుడు ఉదయించినప్పుడు మంచు కరిగిపోతుంది, చెట్టుకు బలం వస్తుంది, చెట్టు పచ్చగా వికసిస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఇది మన ఆలోచనకి అందంది అంట యేసయ్య అంటాడు. ఏంటి మన ఆలోచనలకి ఏంటండి? అందండి. కొన్ని పర్యాలు వర్షాలు లేక నీళ్ళు రాకపోతే దేవుడు కనికరం చూపించి ఆ పొలం మీద మంచు కురిపిస్తాడు. హల్లెలూయా. ఆ మంచు కురిపించినప్పుడు ఈ శక్తి, పంటకు శక్తి వచ్చేస్తుంది. అలాగనే కొన్ని పర్యాలు మన ఇంట్లో కుటుంబంలో కష్టాలు వచ్చినప్పుడు, మంచు అనేటువంటి పరిశుద్ధాత్మ మన మీద ఉన్నప్పుడు దేవుడు నీ కుటుంబంలో ఉదయించాడు అని అర్థం. ఆ రక్షకుడు, ప్రపంచాన్ని ఏలే ఆ రాజు మీ కుటుంబంలో, మీ గర్భములో ఉదయించాడు. ఆ రాజు మన ఇంట్లో ఉంటే, ఆ ఎఫ్రతా లేక బెత్లెహేములో పుట్టినటువంటి ఆ యొక్క మహా గొప్ప దేవుడు, అధికారం గలవాడు మన ఇంటిలో ఉంటే, నీకున్న ఆ చిన్న ఆ బుడ్డిలో ఉన్న నూనె చెప్పాలి, ఇప్పుడు చెప్పాలి, ఆ బుడ్డిలో ఉన్న నూనె, ఆ తొట్టిలో ఉన్న పిండి అయిపోదు. క్రిస్మస్ అంటే అదే మరి. క్రిస్మస్ జీవితం అద్భుతమైన జీవితం. నీ జీవితకాలం అంతా నీకున్నటువంటి ఆ చిన్న బుడ్డి, మీ ఇంట్లో ఉన్నటువంటి ఆ పట్టిన పిండి ఎందుకు అయిపోదనగా, ఆ నిజమైన దేవుడు నీ ఇంట్లో ఉన్నప్పుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. దేవా ఆ కృప నాకు దయచేయమని మీరు ప్లాన్ చేసుకోండి. రండి, ముగింపులోనికి వచ్చాము. కొద్ది మాటలు ధ్యానించుకుందాం, మనము ముగించుకుందాం. చివరి మాట 9వ వచనం, నీ హస్తము నీ విరోధుల మీద ఎత్తబడి ఉండును గాక, నీ శత్రువుల యందు నీ శత్రువులందరూ. హల్లెలూయా. దేవుడు ఎవరు అనగా నీ హస్తము పైన పెడతాడు, నిన్ను తోకగా ఉంచాడు, నిన్ను తలగా ఉంచుతాడు, నిన్ను పుచ్చుకుని వాడుగా ఉంచాడు, ఇచ్చువాడుగా ఉంచుతాడు. అలాంటి చెప్పండి. నీ నోటి మాటను బట్టి ప్రభు ఆశీర్వదిస్తాడండి. మీ నోటి మాటను బట్టి, మన నోటి మాటను బట్టి ప్రభు ఆశీర్వదిస్తాడండి. ఈ కార్యాలని చేయటానికి నా శక్తి, నా బలము, నీ బలము, నీ ఆదాయము ఎప్పుడు కూడా పనిచేయదు. అది ఉండాలి, కానీ పైనుండి సహాయం ఎప్పుడు రావాలి. అందుకంటాడు, నీ హస్తము విరోధుల మీద ఎత్తబడి ఉండును. ఆమేన్. అంటే నీ చేయి ప్రభువారు ఎత్తుగా ఉంటుంది, నువ్వు టాప్గా ఉంటావు. ఆధ్యాత్మిక జీవితం గురించి నేను చెప్తున్నాను. నీ శత్రువులు గురించి నువ్వు చింత చేయగాకు. నీ శత్రువుల గురించి చింతించటానికి ఒక ఆయన ఉన్నాడు. నీ అనుదిన ఆహారం గురించి నువ్వు చింతవలసిన పని లేదు. ఏ దినమైతే రేపు రానుందో ఆ దినము నీ కొరకు చింతిస్తుంది. చదివారు ఎప్పుడైనా మాట? వదిదిరా నీవు బన్నిరి. ద బుక్ ఆఫ్ మాథ్యూస్ చాప్టర్ 6, మత్తయి సువార్త 6వ అధ్యాయం ఆఖరి వచనాల్లో ఆ మాట రాయబడి ఉంటుంది. 34వ వచనము,
రేపటి గురించి చింతింపకుడి. రేపటి దినము దాని సంగతుల గురించి చింతించును, ఏనాటికీడు ఆనిటికే చాలు. ఏంటి, రేపటి గురించి నువ్వు చింత చేయాల్సిన పనిలే. నువ్వు గర్భంలో పుట్టిన తర్వాత ఆ చిన్న బిడ్డ రేపు మా అమ్మ పాలిస్తుందా లేదా అని ఈ పాప ఆలోచన చేయవలసిన అవసరం బొత్తిగా ఎవరు ఆలోచన చేయాలా? గర్భం జరిగిన తల్లి, ఈ బిడ్డ పుట్టక మునిపే దేవుడు ఆమెకు పాలు దేవుడు ఇస్తాడు. యేసయ్య అది క్రియ, అది దేవుని క్రియ. అబ్బా, అలాగనే యేసయ్య నిన్ను మోసుకోవటానికి, నిన్ను మోయటానికి, నీ భారం తీర్చడానికి బెత్లెహేము ఎఫ్రాతాలో పుట్టాడు, కుగ్రామంలో పుట్టాడు. ప్రపంచాన్ని వెలిగించాడు ఆయన. మోకరించి ప్రార్థన చేసుకుందాం. దేవా, ఎందుకయ్యా మేమంటే నీకు ఇంత ప్రేమ? అనాది కాలము నుండి పురాతన కాలం వరకు, శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు, శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు ప్రభువా, నీలాంటి దేవుడు ఎవరైనా ఉన్నారా స్వామి అని అంటే లేరు అని చెప్పుకోవాల్సిందే. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 4వ వచనంలో 2వ భాగంలో మనం చూసినప్పుడు, ఆది నుండి మానవ వంశమును పిలిచిన వాడునైన యెహోవానగు నేను మొదటి వాడను, కడపటి వారితో కూడా నేను ఉందును అని చెప్పాడు. మన వచ్చే జనరేషన్ వారితో కూడా ఉంటాడంటే యేసయ్య. మనతోనే ఆఖరు కాదు ఇది, వచ్చే జనరేషన్తో యేసయ్య ఉంటాడు. నీతో ఉన్న దేవుడు, నాతో ఉన్న దేవుడు మన పిల్లలతో ఉంటాడు. మన పిల్లల అంగేమి చెప్తావో ఉంటాడు. ఎస్, నమ్ముతావా తల్లి? చెల్లి నమ్ముతావా? నాన్న నమ్ముతావా? బాబు అన్నా నమ్ముతారా? మై డియర్ ఫ్రెండ్ నమ్ముతావా? మై డియర్ సిస్టర్, యు బిలీవ్ మీ? దేవుని వాక్యము చాలా గొప్పది. ఎఫ్రాతాలో పుట్టాడా? ఆ ఊరిని నువ్వు చూడలేదు, నేను కూడా చూడలేదు, మనం కూడా చూడలేదు. కానీ బెత్లెహేము ఎఫ్రాతా అంటే బెత్లెహేము అనగా అన్నవరం అనగా రొట్టెల గృహము, శాశ్వతమైనటువంటి జీవితం అది. సింహం పిల్లలు ఆకలి కలిగి మౌనంగా ఉండునేమో కానీ తన నమ్మిన బిడ్డలకి ఏ మేలు కొదవ ఉండదు. దేవుని దగ్గర మనం గోజార్దాం. చేతనైతే మాకరించు. దేవునితో మాట్లాడు, ప్రభువుతో మాట్లాడు, అయ్యతోను మాట్లాడు, మన డాడీతో మాట్లాడు. మన డాడీ ఎప్పుడు విసుక్కోడు. మన నాయన ఈ లోకంలో మీ అమ్మాయిని నువ్వు చెప్పే మాట విసుక్కొని నోరు మూసుకుంటున్నాం, కానీ దేవుడు యేసయ్య ఎప్పుడు కూడా నోరు మూసుకొని ఎప్పుడు చెప్పడు. అదే ఆయన ప్రేమ. నీలాంటి ప్రేమికులు ఎవరున్నారయ్యా? యేసయ్య నీదు ప్రేమ ఎనలేని మధుర ప్రేమ. యేసయ్య నీదు ప్రేమ ఎనలేని మధుర ప్రేమ. ఏమని వర్ణింతునయ్యా, ఏమని పూజింతునయ్యా, ఏమని వర్ణింతునయ్యా, ఏమని పూజింతునయ్యా, ఏమని వర్ణింతునయ్యా, ఏమని పూజింతునయ్యా. యేసయ్య నీదు ప్రేమ ఎనలేని మధుర ప్రేమ. యేసయ్య నీదు ప్రేమ ఎనలేని మధుర ప్రేమ. దేవా, అరుదెంచితివి ధరకు
అధికారమును విడచి బెత్లెహేమ ఎఫ్రాతా అరుదెంచితివి ధరకు అధికారమును విడచి అరుదెంచితివి ధరకు అధికారమును విడచి అందరినీ ఆదరించి ఆదుకొంటివా సిలువలో యేసయ్య నీదు ప్రేమ ఎనలేని మధుర ప్రేమ యేసయ్య నీదు ప్రేమ ఎనలేని మధుర ప్రేమ. దేవా నీ ప్రేమ గొప్పది. తల్లి అయినా మర్చిపోతుంది కానీ, అందరైనా మర్చిపోవచ్చు కానీ, కన్న తల్లి కూడా ఒక దినం వెళ్ళిపోతుంది. కన్న తండ్రి వెళ్ళిపోవచ్చు, నిన్ను మోసిన తండ్రి వెళ్ళిపోవచ్చు, కానీ ప్రపంచం తల్లిదండ్రులు సృష్టించిన దేవుడు ఆయన ఎప్పుడు వెళ్ళిపోయేవాడు కాదు. తల్లి మరచునేమో, అవును స్వామి, తనయుడైన విడుచురేమో, తల్లి అయినా మరచునేమో, తనయులైనా విడుతురేమో. చేతులు పైకెత్తి తల్లి అయినా మరచునేమో, తనయులైనా విడుతురేమో, ముదిమి వచ్చు వరకు నన్ను మోతాడు దేవుడవయ్యా, ముదిమి వచ్చు వరకు నన్ను మోతాడు దేవుడవయ్యా. యేసయ్య నీదు ప్రేమ ఎనలేని మధుర ప్రేమ, యేసయ్య నీదు ప్రేమ ఎనలేని మధుర ప్రేమ. ఏమని వర్ణింతునయ్యా, ఏమని నీ హస్తము నీ విరోధుల మీద ఎత్తబడి ఉండను, నీ హస్తము నీ విరోధుల మీద ఎత్తబడి ఉండను. ఏమని నీ మీద మంచు కురవబడుతుంది, నీకు కావలసిన అన్ని పోషణ ఇస్తాడు యేసయ్య. ఏమని పూజింతునయ్యా, ఏమని వర్ణింతునయ్యా, ఏమని పూజింతునయ్యా. యేసయ్య నీదు ప్రేమ ఎనలేని మధుర ప్రేమ. బెత్లెహేమ ఎఫ్రాతా, నీలో ఒక గొప్ప న్యాయాధిపతి బయలుదేరుతున్నాడు. అమ్మ, నీ చిన్న గ్రామమ్మా, మీది చిన్న ఇండ్లా, బాడిగే ఇండ్లా, పెద్ద ఇండ్లా సంతోషం లేదా? కానీ యేసయ్య నీలో ఉద్భవించాలనే ఇష్టపడుతున్నాడు. ఆయన మన భారం మోస్తాడండి. మన పిల్లలు మన భారం మొయ్యలేకపోవచ్చు, మీ అమ్మ నాన్నలు కూడా మీ భారం మొయ్యలేకపోవచ్చు, కానీ యేసయ్య మాత్రము ఏలయనగా మనకు శిశువు పుట్టిన కుమారుడు అనుగ్రహింపబడను. ఆయన భుజం మీద రాజ్యభారం ఉన్నది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుని దేవుడు, నిత్యునగు తండ్రి. బెత్లెహేమ ఎఫ్రాతా మీ ఊరిలోనే పుట్టాడండి. ఆయన మీ ఇంటిలోనే పుట్టాడు, మీలోనే ఉద్భవించాడు. ఇటు దేవుని కలిగిన మనం ధన్యులం. మహాగణుడ, సర్వోన్నతుడా, సర్వ సృష్టికర్త, నీ పాదములు కొందనాలు. మా కొరకు మీరు ఉద్భవించారు కొన్ని వేల సంవత్సరాల క్రితమే. మీరు వస్తారని కూడా కొన్ని వేల సంవత్సరాల క్రితమే చెప్పారు. మీరు వచ్చారు, మీ ప్రాణమునిచ్చారు, తిరిగా మీరు రానై ఉన్నారు. మేమందరము మిమ్మల్ని చూడాలనే మా ఆశ, అదే మా ఆశ. నీ బిడ్డలు వెళ్తున్నారు, వీరితో ఉండండి.
ఈ భారమంతా మీరు మోయండి అయ్యా, ఈ భారమంతా మోయండి. కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, పరిస్థితులు తారుమారైపోయాయేమో స్వామి. మీ మాట వీరి జీవితాలు, కుటుంబాల్లో నెరవేర్పు జరిగించయ్యా స్వామి. వీరిని దీవించిన ఒక్కొక్కరి మీద మీ అభయ హస్తము, మీ స్వస్థగల హస్తము, మీ కృపగల హస్తము, మీ ఆదరణ గల హస్తము, విమోచన గల హస్తము, మీ హస్తము వీరి మీద ఉంచండి. భయపడవద్దు, భయపడవద్దు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడికి ఇంటి గొప్పవాడు అని చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ గణపరుస్తూ యేసుక్రీస్తు వారి శక్తిగల నామములోనే ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెను. తండ్రికి దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సర్వలోక పరిశుద్ధులకును ఇక్కడ మనందరికీ యేసయ్య కృప సదాకాలము తోడై ఉండును గాక. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుని దీవించును గాక.